సార్ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది ఈ రోజు గనక మనం చూసుకున్నట్లయితే 1,24,000 వరకు అలా రీచ్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఏదైతే ప్రీవియస్ ర్యాలీ ఏదైతే జరిగిందో ఆ ర్యాలీ అనేది ఇప్పుడు కంటిన్యూ అవ్వబోతుందా? లేకపోతే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి గోల్డ్ ప్రైస్ అనేది పెరిగిందని అంటారా? సో బేసిక్‌గా మీరు చెప్పిన లెక్క ప్రకారం 1,24,000కి వచ్చింది కాబట్టి గోల్డ్ ప్రైస్ పెరిగింది అని మాట్లాడుతున్నారు. నేను పెరిగిందని అంటారు. ఎక్కడి నుంచి? 1,20,000 నుంచి. 1,19,000 ఓకే. 19 నుంచి 124కి వచ్చింది. దీన్ని ఇంకొక వర్షన్‌లో అడుగుతా. గోల్డ్ మరి రీసెంట్‌గా 1,32,000కి వెళ్ళింది. ఇప్పుడు ఎక్కడుంది? 1,24,000 దగ్గర ఉంది. ఇప్పుడు పెరిగినట్టా తగ్గినట్టా? అంటే తగ్గినట్టు. అంతే కదా. బేసిక్‌గా మనం రీసెంట్ హై నుంచి కంపేర్ చేయాలి. సో మార్కెట్‌లో ఏది కూడా వన్ సింగిల్ డైరెక్షన్‌లో పైకి వెళ్తే వన్ సింగిల్ డైరెక్షన్‌లో కిందకి రాదు. అవును. మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు గోల్డ్ అయినా మార్కెట్ అయినా ఏదైనా కానీ పైకి వెళ్తుంది, రీట్రేస్ అవుతుంది, పైకి వెళ్తుంది, రీట్రేస్ అవుతుంది. ఇప్పుడు పైకి వెళ్ళేటప్పుడు రీట్రేస్ అయింది అంటే పడిపోతుందని కాదు. అట్లా అని చెప్పేసి కిందకు వచ్చేటప్పుడు రీట్రేస్ అయింది అని అంటే పైకి వెళ్ళిపోతుంది అని కాదు. దాన్ని రీట్రేస్మెంట్ కిందగానే పరిగణించాలి. మళ్ళీ దాని యొక్క ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయనంత వరకు మనం దాన్ని కన్సాలిడేషన్ కింద మాత్రమే పరిగణించగలం. మీరు ఇప్పుడు కన్సాలిడేషన్ అంటున్నారు. అవును. కానీ 19 నుంచి 24 అంటే అది పెరిగినట్టే కదా. కానీ మీరు 19 నుంచి 24 వరకు చూస్తున్నారు. నేను 1,32,000 దగ్గర నుంచి చూస్తున్నా. తేడా ఏంటి? మార్కెట్లో గోల్డ్ ప్రైస్ పెరిగిందా తగ్గిందా? సరే, స్టాక్ మార్కెట్ లాస్ట్ 1 ఇయర్లో పెరిగిందా తగ్గిందా? తగ్గింది. మరి ఏ బేసిస్ మీద చెప్తున్నారు తగ్గిందని? దాని హై నుంచి. అవునా? మరి స్టాక్ మార్కెట్లో దాని హై నుంచి మార్కెట్ తగ్గింది అని మాట్లాడినప్పుడు మరి గోల్డ్లో కూడా దాని హై నుంచి కదా మనం చూడాల్సింది. అవును. ఆ హై ఏమైనా ఫార్మ్ అయి 10 ఏళ్ళు అవుతుందా? లేదు. గట్టిగా నెల అవుతుంది. నెలన్నర అంతే కదా. ఈ రీసెంట్గా ఫామ్ అయింది ఆ హై కూడా. ఈ రీసెంట్గా ఫామ్ అయిన హైతో కంపేర్ చేసినప్పుడు ఇంకా దాని ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయనంత వరకు కూడా గోల్డ్ పెరిగింది అనే వర్డ్ మనం వాడటానికి లేదు. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి పెరిగింది అని అనుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? సరే, ఇక్కడ ఇంకో రకంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు రీసెంట్గా గోల్డ్ ర్యాలీ జరగడానికి గల కారణం పెళ్లిళ్ళ సీజనా లేకపోతే సెంట్రల్ బ్యాంక్ బయ్యింగ్? గ్లోబల్ అన్సర్టైనిటీ. సెంట్రల్ బ్యాంక్ బయ్యింగ్ బాగా చేసే కాబట్టి పెరిగింది, రైట్? మరి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్కి గోల్డ్ పెరగడానికి ఏమైనా సంబంధం ఉంటుందా? సెంట్రల్ బ్యాంక్ అంటే పెద్ద ఎత్తున మనం బై చేస్తాం ప్రతి నెల? లేదు. కాదు కదా. మన దగ్గర ఇండియన్ హౌస్ హోల్డ్ దగ్గర గోల్డ్ ఎక్కువ ఉంది అని అంటే అది ఈ రోజు ఒక్కరోజు జరిగిన పరిణామం కాదు. గత ఎన్నో సంవత్సరాల నుంచి మన దగ్గర గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మన దగ్గర గోల్డ్ ఎక్కువ ఉంది ఇండియన్ హౌస్ హోల్డ్స్ దగ్గర, అంతే. ఆ లెక్క ప్రకారం అది. కానీ ఎవ్రీ మంత్ బయింగ్ యావరేజ్ మనం చూసుకున్నప్పుడు సెంట్రల్ బ్యాంక్ అంటే ఎక్కువ బయింగ్ మనం చెయ్యం. ఒక సెంట్రల్ బ్యాంక్ సెల్ బటన్ నొక్కింది అని అంటే గోల్డ్ ప్రైస్ అనేది మనలాంటి వాళ్ళు ఎంత బై చేసినా పైకి పోదు. నేను ఇప్పటికీ కూడా గోల్డ్ పైకి వెళ్ళదు మాట్లాడట్లేదు. కానీ ఏదైతే షార్ట్ టర్మ్ రికవరీ చూసి మళ్ళీ పెరిగిపోతుంది అన్న ఒక మెంటల్గా ఏదైతే క్రియేట్ అవుతుందో ఎమోషనల్గా, అది దాన్ని పెరగటం అని అనరు. మార్కెట్లో మళ్ళీ గోల్డ్ పెరగాలి అని అంటే ఐదర్ సెంట్రల్ బ్యాంక్స్ మళ్ళీ దాని బయింగ్ని పెంచాలి,